హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు కందా బచ్చలి కూర క్లుప్తంగా చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కందా బచ్చలి కూర, చింతపండు, ఉప్పు, పసుపు, ఆవ పెట్టడానికి 2 మిరపకాయలు, 1/2 స్పూన్ ఆవాలు. కందని బచ్చలి కూరని చక్కగా తరిగేసుకొని ఫస్ట్ కందని కొంచెం చింతపండు పులుసు వేసేసి, నీళ్లు వేయొద్దండి. ఇంకా చక్కగా కందలో ఈ నీళ్ళు చింతపండు పులుసు పిసికేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ నీట్గా పల్పంతా తీసేసి 2 విజిల్స్ చాలండి. ఇది ఉడికిచ్చేసుకోండి. ఆ తర్వాత ఇది ఉడికే లోపల 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ఆవాలని బరకగా మిక్సీ వేసుకోండి. ఫైన్ పౌడర్ చేయొద్దు, బాగుండదు. అది వేసేసుకుని ఆ పక్కన పెట్టుకొని ఒక బాణలిలో కొంచెం నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకోండి. ఆవాలు ముందేస్తే నీట్గా వేగిపోతుంది పోపు. ఆవాలు వేయకపోతే కూర అంతా చేయదు కదా. సో తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రెష్ దొరికితే బచ్చలి కూర వేసేసుకుని దాంట్లో ఉప్పు, పసుపు, కూరకంతా సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకోండి. కందలో వేయలేదు కదా. సో వేసుకుని చక్కగా కలిపేసేసుకుని, ఇందులో విపరీతమైన వాటర్ ఉంటుందండి. కంద ఉడికిపోయిన తర్వాత దాన్ని మెత్తగా చేసి ఇందులో కలుపుకోవడానికి సరిపడేంత వాటర్ ఇప్పుడు ఈ బచ్చలి కూరలో వస్తుందన్నమాట. మీరు అసలు వాటర్ యాడ్ చేయొద్దు. మీకు నూనె ఎక్కువ కావాలనుకుంటే దింపేటప్పుడు నూనె వేసుకోండి. నూనె అసలు తినని వాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళైతే అసలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ బచ్చలి కూర కంద ఉడికిపోయిన తర్వాత బచ్చలి కూర పక్కన ఉడుకుతూ ఉంటుంది కదండి. దీన్ని పూర్తి పేస్ట్గా చేసుకోకుండా కొంచెం ముక్కలుగా ఉండేలాగా మెదుపుకోండి చక్కగా నీట్గా. అదంతా మెదుపుకున్నాక పక్కన బచ్చలి కూరలో బోల్డంత వాటర్ వస్తుంది కదండి. ఈ కూర అంతా అందులో కలపడానికి సరిపోతుంది. ఇందులో కాడలు కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత, కాడలు లేతగా ఉంటేనే వేసుకోండి. మరీ ముదురుగా ఉంటే అస్సలేదు ఏం చేసినా ఇంకా ఉడకమన్నమాట. సో మెత్తగా ఉడికిపోయిన ఈ బచ్చలి కూర మొత్తం ఉడికాక అందులో మీరు ఉడికించి ఉంచుకున్న ఈ కందనంతా చక్కగా వేసేసుకుని నీట్గా కలిపేసేసుకోండి. ఇలా ముక్కలుగానే ఉంచానండి నేను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. అంతా వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఈ ఆవ పెట్టుకున్నాం కదండి, ఆవనంతా పైన చల్లేసేసి కూర చల్లారాక వేయండి. వేడి మీద కనుక ఆవాలు వేస్తే పచ్చి ఆవాలు కాబట్టి కూర అంతా చేదెక్కుతుంది. బచ్చలి కూర రుచికి మంచిది, ప్లస్ విపరీతమైన రక్త వృద్ధి కాబట్టి రుచికరమైన సంప్రదాయమైన ఈ కూర రెడీ అయిపోయిందండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకునేలాగా ఇప్పుడు నేను మీకు చూపించాను. ఇందులో ఆయిల్ అది వాటర్ ఎక్కువ ఏం లేదు కాబట్టి సూపర్ టేస్టీ. ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.